హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ఈ వీడియో చివరి వరకు చూసి నచ్చితే ఒక లైక్ వేసుకోండి. ఓకే, ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. తమిళ సూర్యన్నయ్య నటించిన ఇంగువ మూవీ ఇప్పుడే చూసి వచ్చాను. బాహుబలిని కొట్టాలని ఈ అరవన్నయ్యలు చేయని ప్రయత్నం లేదు. వాటిల్లో ఒకటే ఈ మింగువ. కమర్షియల్ సినిమా ముసుగులో పక్కా రొట్ట సినిమాలు తీస్తుంటాడు డైరెక్టర్ శివన్నయ్య. అలాంటి తనతో సూర్య మిక్సప్ అయి సినిమా తీయడం అంటే తన గొయ్యి తానే తవ్వుకున్నాడు అనుకున్నారంతా. కానీ కట్ చేస్తే సినిమా తీసిన నిర్మాతని చూడడానికి వచ్చిన ప్రేక్షకుల్ని కప్పెట్టేశాడు. ఈ సినిమా చూసిన తర్వాత నాకెలా అనిపించిందంటే, నిర్మాత జ్ఞానవేల్ తాత 2000 కోట్లు వసూలు చేస్తుందని బుద్ధి జ్ఞానం లేకుండా చెప్పాడు. ఆయన మాట విని సినిమాకి వెళ్ళి బలైపోయాం. 1000 కోట్లు కలెక్ట్ చేయాలనేది ఈ అరవన్నయ్యల కళ. ఈ సినిమా చూసిన తర్వాత నేను చెప్పేది ఒకటే, ఈ జన్మలో మీకు 1000 కోట్లు రావు. ప్యాన్ ఇండియా సినిమా అంటే అందరికీ నచ్చేలా అర్థమయ్యేలా తీయాలి. కానీ తీసినోడికి అర్థం కాకుంటే ఎలా? 3 ట్రైలర్లు రిలీజ్ చేసి ఒక్క దాంట్లో కూడా స్టోరీ ఏంటనేది చెప్పనప్పుడే అర్థం చేసుకొని సినిమాకు వెళ్లకుండా ఉండాల్సింది. మీరు సాంబార్ తాగుతారు కదా అని అందరినీ సాంబార్ బకెట్లో ముంచితే రిజల్ట్ ఇలానే ఉంటుంది. తెలుగు వాళ్ళంటే ఇలాంటి ఎలివేషన్లు బీజిఎంలకి అలవాటు పడ్డారు. పాపం మలయాళం వాళ్ళని తలుచుకుంటేనే నవ్వాగట్లేదు. సినిమా చూసిన తర్వాత వాళ్ళ పరిస్థితి ఏంటో. ఈ జన్మకి చాలు, నేను పోతానన్నయ్య, నేను పోతాను, నాకు ఇది వద్దు వద్దన్నయ్య. 2000 కోట్లు అన్నప్పుడే ఆగిపోయింటే బాగుండేది. బాహుబలి 2ని మింగుతామంటారు, చివరికి దాని పార్కింగ్ కలెక్షన్స్ కూడా బెంగలేరు. సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి గువ్వలో కట్టెపెట్టినట్లు అరుస్తూనే ఉంటాడు ఎవడో ఒకడు. చూస్తున్న మనం అట్లే జీవితం అంతా అరుస్తూనే ఉంటావు. అరవండి, సినిమా అయిపోయేదాకా అని వాళ్ళ ముఖాలు చూసుకుంటూ కూర్చుంటాం. వాళ్ళు అరిచిందే కాక ఆ అరవళ్ళ అరుపుకి తోడు ఈ డిఎస్పి బీజిఎం ఒకటి. చెంబులు, తపేలాలు, గిన్నెలు, బకెట్లతో ఏ దొరికితే దాంతో వాయించి పడేశాడు. ఏలినాటి శనిలాగా ఏళ్ళనాటి పగ పెంచుకొని కొట్టాడేమో అనిపించింది. సరే, ముందు కథేంటో చూద్దాం. హీరో ఫ్రాన్సిస్ ఒక బౌంటీ హంటర్. అంటే పోలీసులకి పట్టుకోవడం, అదే క్రిమినల్స్ని పట్టుకోవడం చేతకానప్పుడు ప్రైవేట్ వ్యక్తులకి వాళ్ళది పట్టుకోమని చెప్తుంటారు. అలా పట్టుకునే వాళ్ళని బౌంటీ హంటర్స్ అంటారు. దిశ పటానికయ్య కూడా బౌంటీ హంటరే. ఈ దిశ పటాని ఫ్రాన్సిస్కి ఇద్దరికి బ్రేకప్ అయిన తర్వాత క్రిమినల్స్ని పట్టుకున్నప్పుడు వచ్చే డబ్బుల కోసం గొడవ పడుతుంటారు. అదే టైంలో బ్రెయిన్ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగిన జట అనే ఒక అబ్బాయిని కలుసుకుంటాడు ఫ్రాన్సిస్. అయితే ఈ జట ఒక రహస్య చోటు నుంచి తప్పించుకొని వచ్చుంటాడు. వాళ్ళు ఇతని కోసం వెంట పడుతుంటారు. ఇతన్ని కాపాడే ప్రయత్నం చేస్తాడు ఫ్రాన్సిస్. అక్కడే కథ ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తుంది. సముద్రం చుట్టూ ఒక 5 దీవులు ఉంటాయి. ప్రణవకోన, కపాలకోన, హిమకోన, అరణ్యకోన, ఇంకోటి ఏదో ఉంది. వీళ్ళ మధ్య వైరం ఉంది. ఎందుకనేది నాకు తెలీదు, ఎందుకంటే వాళ్ళు చెప్పలేదు కాబట్టి. అందులో ప్రణవకోనకి చెందినవాడే మన బెంగువ, కాదు ఇంగువ, కంగువ. యూరోపియన్స్ ఆ దీవుల్ని ఆక్రమించడానికి వస్తారు. కాకపోతే ఈ ప్రణవకోన వాళ్ళని ఎదిరించలేరు. అందుకని కపాలకోనకి చెందిన వాళ్ళలో ఒకని సాయం తీసుకొని వాళ్ళని నమ్మించి చంపేస్తాడు. వాళ్ళ నమ్మక ద్రోహాన్ని తెలుసుకున్న ఇంగువ ఆ తప్పు చేసిన వాడిని పట్టుకొని మంటల్లో కాల్చి చంపేస్తాడు. వాని కొడుకే ఈ పులోమ. ఈ పులోమ ఎవడో కాదు, మొదట్లో ఫ్రాన్సిస్ కాపాడిన కుర్రాడు. ఫ్లాష్ బ్యాక్లో వాడే పులోమ మళ్ళీ పునర్జన్మ అన్నమాట. వాళ్ళ అమ్మ కూడా అదే మంటల్లో పడి చనిపోతుంది. ఆ పులోమాన్ని పెంచే బాధ్యతని మన కంగువ తీసుకుంటాడు. కపాల కోన వాళ్ళని చంపారని ఆ కోన రాజైన రుధిరనేత్ర, అదే మన బాబిడియోల అన్నయ్య, యూరోపియన్లతో కలిసి ప్రణవకోన పైన యుద్ధానికి వస్తాడు. యుద్ధంలో చివరికి చచ్చిపోతాడు. ఈ రుధిరనేత్రకి ఉంచుకున్న దానికి పుట్టినోడే జ్ఞాననేత్ర, అదే మన కార్తీ అన్నయ్య. వీళ్ళందరూ ఫ్లాష్ బ్యాక్లో చచ్చి మళ్ళీ పునర్జన్మ ఎత్తుంటారన్నమాట ఆడియన్స్ని చంపడానికి. ఇది స్టోరీ. సోషియో ఫ్యాంటసీ అని చెప్పి పాత ఇనుప సామాన్ లిస్టులాగా గందరగోళంగా రాసుకోవడం కాదు, చందమామ కథలాగా అందంగా చూపించడం రావాలి. 5 కోణలు ఉన్నాయి. వాళ్ళ మధ్య వైరం ఏంటో తెలియదు. ఫస్ట్ హాఫ్ అంతా గందరగోళం. సెకండ్ హాఫ్ అన్నా ఇంట్రెస్టింగ్గా ఉంటుందిలే అనుకుంటే చెవులకి చిల్లులు పడి ప్యాంటులోంచి రక్తం కారేలా కొట్టారు బీజిఎం. దానికి తోడు ఒక్కడు కూడా సవ్యంగా మాట్లాడు, అరుస్తూనే ఉంటారు. ఆ క్యాస్ట్యూమ్స్ వేసినోడికి ఓ దండం. పాత సినిమాల్లో వాడి పడేసినవి తక్కువ రేటు కొనుక్కున్నారో ఏమో తెలియదు. అందరికీ ఒకే రకమైన క్యాస్ట్యూమ్స్ వేసి చచ్చాడు. ఎవడు హీరో బ్యాచ్, ఎవడు విలన్ బ్యాచ్ అనేది అర్థమై చావదు. సెకండ్ హాఫ్లో మొసలి ఫైట్ ఉంటుంది. మొసలిని ఎలా చంపుతాడో అర్థం కాదు, కానీ చచ్చిపోతుంది. కెమెరాని సూర్యమూర్తికి అతికించినట్లుంటుంది. ఆ సీన్ మొత్తం పూర్తయ్యే వరకు ఎమోషన్ లేదు, పాడు లేదు. దీంట్లో బాబిడియోలు అయితే అనవసరం. కార్తీని పార్ట్ 2 కోసం, దానికి హైప్ రావడం కోసం మాత్రమే పెట్టుకున్నట్లుంది. ఫైనల్గా చెప్పేది ఏంటంటే, సినిమాకు వెళ్ళండి కానీ చెవులు జాగ్రత్త. సో గాయ్స్, ఇది వీడియో. మరోసారి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్.